2026 మొదలైంది. కానీ మీ పాన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ స్కోర్ మీద ఈ మార్పులు మీకు తెలుసా? జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ తెలియకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. పాన్ ఆధార్ లింక్, గ్యాస్ ధరలు, యూపీఐ భద్రత 2026లో మారిన కీలక నిబంధనలు ఇవే. ఉద్యోగులు, యువత, రైతులు అందరూ తప్పక తెలుసుకోవాల్సిన 2026 కొత్త ప్రభుత్వ రూల్స్. న్యూ ఇయర్ లో ఒక్క చిన్న నిర్లక్ష్యం బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు పెద్ద సమస్యగా మారొచ్చు. 2025 ముగిసి 2026 ప్రారంభమైనప్పటి నుంచి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ట్యాక్స్, క్రెడిట్ స్కోర్, గ్యాస్ ధరలు, డిజిటల్ పేమెంట్స్, రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాల విషయంలో పెద్ద మార్పులే జరిగాయి. ఈ మార్పులు జీతం పొందే ఉద్యోగులు, వ్యాపారులు, యువత, రైతులు అందరినీ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ వీడియోలో 2026 నుంచి అమల్లోకి వచ్చిన ముఖ్యమైన రూల్స్ ఏంటో, అవి మన మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో సింపుల్ గా క్లియర్ గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా అందరికీ చాలా కీలకమైన విషయం పాన్ కార్డ్ కు ఆధార్ లింక్ చేయడం అనేది. పాన్ కార్డ్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చేయడానికి ప్రభుత్వం 2025 డిసెంబర్ 31నే చివరి తేదీగా నిర్ణయించింది. ఈ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే 2026 జనవరి 1 నుంచి ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్, అంటే పని చేయని స్థితిలోనికి వెళ్తాయి. ఇక పాన్ ఇనాపరేటివ్ అయితే వచ్చే సమస్యలు చాలా పెద్దవి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ వస్తే అది కూడా మీ ఖాతాలోనికి జమ కాదు. ఇంకా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, పెద్ద మొత్తాల ట్రాన్సాక్షన్లు చేయడం, షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ లోను ఇలాంటి అన్ని ఆర్థిక కలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు. సో ముఖ్యంగా జీతం పొందే ఉద్యోగులకు ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అయితే పాన్ ఆధార్ లింక్ మిస్ అయిన వాళ్లకు ఒక అవకాశం మాత్రం ఉంది. ఆలస్యంగా లింక్ చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన లేట్ ఫీ చెల్లించాల్సిందే. సాధారణంగా ఇది సుమారు 1000 రూపాయల వరకు ఉంటుంది. ఆ ఫీ చెల్లించి లింక్ చేసిన తర్వాత మాత్రమే మీ పాన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికీ లింక్ చేయని వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకండి. తప్పకుండా మీ పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయండి. దానికి ఖచ్చితంగా ఇప్పుడైతే 1000 రూపాయల వరకు ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండో ముఖ్యమైన మార్పు క్రెడిట్ స్కోర్ అప్డేట్స్. మనం లోన్ తీసుకున్నప్పుడు, క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు ఈఎంఐ టైం కి కడుతున్నామా లేదా అనే విషయాలన్నీ కలిపి ఒక స్కోర్ గా చూపించేదే క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి వరకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మీ లోన్ వివరాలను నెలకొకసారి లేదా 15 రోజులకు ఒకసారి క్రెడిట్ బ్యూరోలకి పంపేవి. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ మారబోతుంది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం 2026లో దశల వారీగా లోన్ డేటా చాలా తరచుగా అప్డేట్ అయ్యే విధానం అమల్లోనికి వస్తుంది. అంటే మీరు ఈఎంఐ టైం కి కడితే అది త్వరగా మీ క్రెడిట్ స్కోర్ లో పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇది చాలా మంచి విషయం కదా. అదే విధంగా ఒకసారి డిఫాల్ట్ అయితే, ఆలస్యం చేస్తే అది కూడా వెంటనే మీ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి లోన్స్, ఈఎంఐస్ అన్ని కరెక్ట్ గా కట్టే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మంచి అలవాట్లు ఉన్న వాళ్లకు మంచి వార్త. కానీ లైట్ గా ఈఎంఐలు ఆలస్యం చేసే వాళ్ళకి మాత్రం ఇది అలర్ట్. ఎందుకంటే ఇకపై 1-2 నెలలు ఆలస్యం చేసినా ఏమవుతుంది అనే ఆలోచన పని చేయదు. చిన్న తప్పు కూడా వెంటనే మీ క్రెడిట్ రిపోర్ట్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ 2026 నుంచి మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి లోన్స్, ఈఎంఐస్ అన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు కడుతూ ఉంటే చాలా మంచిది. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మూడో విషయం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు. 2026 సంవత్సరం మొదటి రోజునే కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై సుమారు 111 రూపాయల వరకు పెరుగుదల వచ్చింది. ఇది హోటల్స్, చిన్న వ్యాపారులు, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. అయితే ఇంట్లో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పులు అనేవి పెద్దగా జరగలేదు. కానీ కమర్షియల్ ధరలు పెరగడం వల్ల మార్కెట్ లో పరోక్షంగా ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాపారాలు కమర్షియల్ గ్యాస్ ను ఉపయోగిస్తాయి కాబట్టి వారి ఖర్చు పెరిగితే అవి మన మీదే వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. డిజిటల్ పేమెంట్స్ అండ్ యూపీఐ సేఫ్టీ. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ మోసాలు పెరుగుతూ
పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సమస్యను మీలో నాలో చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అందుకే బ్యాంకులు, ఎన్పిసిఐ, ప్రభుత్వం కలిసి డిజిటల్ పేమెంట్స్ విషయంలో మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో సిమ్ ధృవీకరణ, ఓటీపీ వెరిఫికేషన్, అకౌంట్ లింకింగ్ వంటి అంశాల్లో మరింత స్ట్రాంగ్ చెక్స్ అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే లింక్స్, కాల్స్ విషయంలో బ్యాంకులు అలర్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకే రోజు వచ్చిన రూల్స్ కాకపోయినా 2026లో మరింత స్ట్రిక్ట్ గా అమలవుతున్న విధానాలు. అయితే ఇది మనకు ఇబ్బంది కాదు, సేఫ్టీ. మన డబ్బు సేఫ్ గా ఉండాలి అంటే ఈ కఠినత అనేది చాలా అవసరం. ఇక ఇప్పుడు చివరిగా కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి చూద్దాం. పిఎం కిసాన్ ఫార్మర్ ఐడి. రైతుల కోసం ప్రభుత్వం ఒక కొత్త డిజిటల్ ఐడి వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనిని ఫార్మర్ లేదా కిసాన్ ఐడి అని కూడా అంటున్నారు. ఈ డిజిటల్ ఐడికి రైతుల ఆధార్ వివరాలు, భూమి రికార్డులు, పంట సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్ని లింక్ అవుతాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిజమైన రైతులకు మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చేయడం. పిఎం కిసాన్ లాంటి పథకాల్లో మధ్యవర్తులు, తప్పు లబ్ధిదారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనికే డబ్బులు పడేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ ఫార్మర్ ఐడి జనరేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయ సబ్సిడీలు, పంట బీమా, ఇతర ప్రభుత్వ పథకాలు అన్ని ఈ ఫార్మర్ ఐడి ద్వారానే లింక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విషయంలో అప్డేట్ గా ఉండడం చాలా అవసరం. సో ఓవరాల్ గా చూస్తే 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు మన జీవన విధానాన్ని మరింత డిజిటల్, మరింత డిసిప్లిన్ గా మార్చబోతున్నాయి. పాన్, ఆధార్ లాంటి చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారవచ్చు. క్రెడిట్ స్కోర్ విషయంలో చిన్న తప్పు కూడా త్వరగా కనిపిస్తుంది. డిజిటల్ చెల్లింపుల్లో భద్రత పెరుగుతుంది. రైతులకు కొత్త ఐడి వ్యవస్థ వస్తుంది. అర్థమైందా అండి? సో ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని అనిపిస్తే గనుక ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అని. మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత కానీ లేక మీకు ఏమైనా వీడియో టాపిక్ కావాలన్నా కానీ జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి ఖచ్చితంగా మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో అంతేండి, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్ట్రేట్ ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.